రామాయణము హిమనగా నందన వినుము మంగళకరము రమ్యలీలామయము రాముని కథ దివ్యగానము రామాయణము దివ్యగానము. విభీషణుడు దుఃఖము గొనెను విగత జీవి అందకురకును మరణించిన పతిపై బడెను మండోదరి శోకముగొనెను ఓదార్చను మండోదరిని సాదరమున రాముడు బూని విభీషణునకు అభిషేకము విధిగా జరిపించముదమ్ము లంకా రాజ్యము సంగెను రాముడు సంతోషమందెను. రామాయణము హిమనగా నందన వినుము మంగళకరము రమ్యలీలామయము రాముని కథ దివ్యగానము రామాయణము దివ్యగానము. భక్త విభీషణుడు రామాజ్ఞతో భామ సీతను తెచ్చు యత్నముతో మంగళ స్నానము చేయించెను శృంగార వసనములరించెను పల్లకిలో సీతనెక్కించెను ప్రభుని సన్నిధి కంతటను తెచ్చెను కృషించిన దేహ భారముతో కీడున గొల్పడిన చేతముతో ఎదుట నిలచిన సత్కళోపేదను ఇనకుల పతిగంచె భూజాతను. రామలీలలు వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని రమణీయ శృతి సారమిరియని నీమదిలోనము గిరినందిని. సురవానర గణము తిలకింపగా సూచనగా రాముడని నేర్పుగా అతివ సీత తెల్పెదను నీకికా ఆలకింపు మాటలను నీవిక రావణ నిలయమునందుంటివి ఓ రమణి కళంకితవుగా నైతివి నీతో సహజీవనము గడపను నీతో సహజీవనము గడపను నీరజాక్షి నిన్ను నే ముట్టను నీకు నచ్చిన చోట జీవింపుమా నిక్కము వచ్చించి తిని నమ్ముమా.